నానా సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి. ఇది ఓ సినిమాలో హీరో రజనీకాంత్ చెప్పిన డైలాగ్. ఆ డైలాగ్ ఏపీ సీఎం జగన్కు అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి సింగిల్గానే పోటీ చేస్తున్నారు. ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవడానికి ఆయన పెద్దగా ఇష్టపడరు. పొత్తు పెట్టుకోవడం అంటే ఎవరో భుజాల మీద తాను కుర్చీ వేసుకొని కూర్చోవడం లాంటిదని జగన్ భావిస్తున్నారు. తాను సొంతగా నిలబడడానికి ఎక్కువగా ప్రయత్నిస్తానని గతంలోనే జగన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దేవుడును ప్రజలను నమ్ముకునున్నానని, అంతేకాని ఎవరి మీద ఆధారపడి రాజకీయాలు చేయడం లేదని జగన్ తెలిపారు. తాజాగా రజనీకాంత్ సినిమాలో చెప్పినట్టుగానే ఏపీలో రాజకీయాలు జగన్ చుట్టూనే తిరుగుతున్నాయి. జగన్ను ఓడించడానికి ఏపీలో రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమవుతున్నాయి. ఎంతమంది కలిసి వచ్చినా గెలిచేది తామే అంటూ జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా రజనీకాంత్ నటించిన లాల్ సలాం సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు తిరస్కరించారు. ముఖ్యంగా ఏపీలో జగన్ అభిమానులు లాల్ సలాం సినిమా వైపే చూడలేదు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో రజనీకాంత్ బయటకు వచ్చి మాట్లాడడమే దీనికి కారణంగా తెలుస్తోంది. చంద్రబాబు చేసిన అన్యాయాలకు, అక్రమాలకు రజనీకాంత్ మద్దతు తెలిపినట్టుగా వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అప్పటి నుంచి రజనీకాంత్ను నెగటివ్ మైండ్తో చూడడం మొదలుపెట్టారు. తాజాగా లాల్ సలాం సినిమాతో పాటు వచ్చిన జగన్ బయోపిక్ యాత్ర 2కు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. యాత్ర 2కి మొదటి రోజు వచ్చిన కలెక్షన్లో సగం కూడా రజనీకాంత్ సినిమాకు రాకపోవడం షాకింగ్గా మారింది. ఏదైనప్పటికీ ఏపీలో జగన్ దెబ్బకు రజనీకాంత్ హవా కాస్త తగ్గిందని చెప్పాలి. జగన్ దెబ్బకు రజనీకాంత్ పరారయ్యారనే కమెంట్స్ ఏపీలో బాగా వినిపిస్తున్నాయి.